చిన్నారులను విద్యార్థి దశ నుంచే సమర్థవంతమైన ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఎయిమ్ కిడ్స్ స్కూల్ కృషి చేయడం జరుగుతోందని ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్లు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం వేళంగి గ్రామంలోని ఎయిమ్ కిడ్స్ స్కూల్ 9వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎయిమ్ కిడ్స్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ఏ గాడ్విన్ సూచనలతో ఎయిమ్స్ సంస్థల కోఆర్డినేటర్ మేడపాటి రాజ్కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ కటకంశెట్టి వెంకట ప్రభాకర్ ముఖ్య అతిథులుగా పాల్గొనగా, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చండ్రు వెంకన్నరాయ చౌదరి, గౌడ్ కార్పొరేషన్ డైరెక్టర్ మట్టా ప్రకాష్ గౌడ్, మాజీ ఎంపీపీ గొల్లిపల్లి శ్రీనివాసరావు విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. ఎంఆర్పీఎస్ కాకినాడ రూరల్ నియోజకవర్గ నాయకులు పలివెల రమేష్ బాబు గౌరవ అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పేరాబత్తుల రాజశేఖరం, కటకంశెట్టి ప్రభాకర్లు మాట్లాడుతూ, చిన్నారులను విద్యార్థి దశ నుంచే సమర్థవంతమైన ప్రతిభావంతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఎయిమ్ కిడ్స్ స్కూల్ కృషి చేయడం జరుగుతోందని తెలిపారు. అనంతరం ఎయిమ్ కిడ్స్ పాఠశాల నుంచి నవోదయకు ఎంపికైన అక్షయ సత్య ఈశ్వరీదేవి అనే విద్యార్థినిని మరియు వారి తల్లిదండ్రులను ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం పాఠశాలలోని వివిధ విభాగాలలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో భాగంగా పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కేరళ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి ఎంతో పెద్ద మనసుతో గ్రామీణ ప్రాంతాల్లో పేద విద్యార్థులకి ఉన్నతమైన క్వాలిటీ విద్యను అందించాలన్న మంచి ఉద్దేశంతో మరి స్కూల్ని స్థాపించడం, ఆయనకి మా తరఫున, మీ అందరి తరఫున, పేరెంట్స్ తరఫున, ఈ గ్రామం తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా ఈ స్కూల్లో మరి చిన్నపిల్లలకి విద్యాబోధన నేర్పించడం అంటే చాలా కష్టం. యూకేజీ, ఎల్కేజీ విద్యని మరి ఎంతో డిసిప్లైన్గా ఈరోజు నేను చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేసింది. పిల్లల్ని ఎంతో క్రమశిక్షణగా ఒక డ్రెస్ కోడ్తో, మంచి అలంకరణతో మరి ఇంత అద్భుతంగా మరి పిల్లల్ని తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయ బృందానికి అందరికీ కూడా, అలాగే హెచ్ఎం గారికి ప్రత్యేకమైన అభినందనలు. పిల్లలు ముఖ్యంగా మన నెహ్రూ గారు ప్రధానమంత్రి, మొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు పిల్లలను ఉద్దేశించి ఎప్పుడు ఆయన చెప్తూ ఉండేవారు, నేటి బాలలే రేపటి పౌరులు. మరి దాన్ని ఇక్కడ చూస్తుంటే ఆయన మాటలని సార్థకం అయినట్టు నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాం. అదేవిధంగా నేను చాలా ప్రైవేట్ స్కూల్స్కి, యూనివర్సిటీకి, చాలా కార్పొరేట్ స్కూల్స్ కూడా వెళ్ళాను. చాలా పెద్ద స్కూల్స్లో కూడా నేను పార్టిసిపేట్ చేయడం జరిగింది. కానీ ఇంత మారుమూల ప్రాంతంలో మరి ఎయిమ్స్ యాజమాన్యం ఏ స్వార్థం ఆలోచించకుండా పేద విద్యార్థులకి, మధ్యతరగతి విద్యార్థులకి కూడా ప్రపంచ స్థాయి నాణ్యతతో కూడిన విద్యను వారికి అందించాలన్న సదుద్దేశం ఏదైతే ఉందో వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, చుండ్రు వెంకటరావు గారు ఊరికే కాదు, రాష్ట్రానికి పెద్ద అని చెప్పి నేను అందరికీ తెలియజేస్తున్నానమ్మా. చుండ్రు వెంకటరావు గారికి, అదేవిధంగా గౌడ్ కార్పొరేషన్ డైరెక్టర్ ప్రకాష్ గౌడ్ గారికి, అదేవిధంగా మాకు అత్యంత మిత్రులు ఎంపీపీ గారు గొల్లిపల్లి శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా ఇంత క్రమశిక్షణగా 9 సంవత్సరాల పాటు ఏ ఊరు వెళ్లకుండా మరి ఇక్కడే ఉండి మరి తీర్చిదిద్దుతున్నటువంటి విద్యార్థులని అభ్యున్నతిగా తీర్చిదిద్దుతున్నటువంటి రాజ్కుమార్ గారికి, అదేవిధంగా హెడ్ మాస్టర్ నాగమణి గారికి, అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీ తల్లిదండ్రులు అందరూ వచ్చారు ఈరోజు. తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే, తల్లులు ఏమనుకుంటారు, మా పిల్లలు పెద్ద స్కూల్లో చదవాలని ప్రతి తల్లికి కోరుకుంటుంది. ఉంటుందా ఉండదమ్మా? ఉంటుంది. కానీ మనకున్న పరిస్థితులను బట్టి
మనం ఉంటున్న ఏరియాలను బట్టి, మనం ఉంటున్న పరిస్థితి, మన చుట్టూ ఉన్న సమాజాన్ని బట్టి మన పొలాలు అన్నీ ఇక్కడ ఉంటాయి కాబట్టి మనం బయటికి వెళ్ళి చదివించాలన్నా భయంతో ఉంటాం పిల్లల్ని.